ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12717 అది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రెండుగానే ఎల్హెచ్ గ్రేడ్ అయింది. అది సామర్లకు దాటిన తర్వాత రన్ను కొట్టిందండి 130లో. తాడేపల్లిగూడలో మంచి కాంబో అయితే దొరికిందండి. అరుణ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయింది మనతోని. ఇదే భరత్ అయితే ఓటీ చేసుకుంటే అయితే వెళ్ళింది. బాబా ఏ మన కొట్టిందా. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. సో నేను ప్లాట్ఫామ్ నంబర్ 8 నుంచి అయితే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాను, గేట్ 4 నుంచి. సో చూసుకోవచ్చు. సో మనం ఈ రోజు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12717 విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో నడుస్తుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది రీసెంట్ గానే ఎల్హెచ్బి అయిందండి, అప్గ్రేడ్ అయింది. నేను ఎల్హెచ్బి టైంలో నేను చేయలేకపోయినాను ఫస్ట్ ఎల్హెచ్బి రన్. సో రైల్ ఫ్యాన్స్ అందరూ చేసి నేను అప్పుడు వేరే జర్నీలో ఉండే. డిసైడ్ అయ్యి నేను వందే భారత్ కి అయితే వచ్చానండి, సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ కి. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. మిగతా డీటెయిల్స్ అయితే మనం ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత మాట్లాడదాము. సో ఇంకోటి థింగ్ ఏంటంటే, సో మనమైతే జనరల్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అండి రత్నాచల్. సో లోపలికి అయితే వెళ్దాము. సో ఇది చూసుకున్నట్టయితే మనం విశాఖపట్నం గేట్ 4 నుంచి అయితే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. మనం చూసుకోవచ్చు 12717 ఇంకా 12:55కి డిపార్చర్. జనరల్ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ అయితే ఇటు సైడ్ ఉన్నాయి. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వస్తుందని విన్నాను నేను. సో లోపలికి అయితే వచ్చేసినాము. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ అండి. జనరల్ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉంటే 1లో కూడా ఉంటాయి. చూసుకున్నట్టు అయితే ఇదంతా పబ్లిక్, జనరల్ పబ్లిక్ అండి. మనం కూడా జనరల్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇంకోటి ఈరోజు బాగానే ఉంది క్రౌడ్. చూద్దాం ఎట్లా సర్వైవ్ అవుతామో విజయవాడ వరకు. సో మేమైతే ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాము, ముందు సైడ్ నుంచి ఎక్కుదామని. ట్రైన్ వచ్చి అవుటర్స్లో ఆగింది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ 8 వస్తుందని. సో చూద్దాం. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి, చెంచమలాడుతున్న ఎల్హెచ్బిగా. సో పర్మిషన్ వచ్చి 110 పోయి 130కి అయితే పర్మిషన్ దొరికేసిందండి. ఎల్హెచ్బి అయిన రోజే ర్యాంప్ రన్ ఆడిచ్చింది. కిడ్నీకి యూజ్ చేస్తున్నాండి. బ్యాగులు ముందే పెట్టేసుకున్నా ట్రైన్ రాగానే కిట్కీలో నుంచి. సో క్రౌడ్ చూసుకోవచ్చు ఎట్లా క్రౌడ్ ఉందో. జనరల్ క్లాస్ రత్నాచల్ పోయి ఈరోజే క్రౌడ్ ఫుల్ ఉందండి. జర్నీ ఎట్లా కంప్లీట్ చేస్తామో చూద్దాం. లీడ్ చేయబోయే లోకో వచ్చి విజయవాడకి సంబంధించిన 37670 వ్యాప్ 7 అయితే లీడ్ చేస్తుందండి మన రత్నాచల్కి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. సో మనం వచ్చి 12:55కి డిపార్చర్ అవ్వాలండి. మనం చూసుకున్నట్టయితే 120 అయితే అవుతుంది. సో రావడమే డిలేతో వచ్చింది కాబట్టి సో డిపార్ట్ అబ్వియస్లీ డిలేతోనే అవుతుంది. సో షాలిమార్ వాస్కో అయితే అరైవ్ అవుతుందండి విశాఖపట్నంకి.
వాస్కో డ గామా లింక్. ఎల్జిడి లీడింగ్ లింక్ అండి అది, వాస్కో డ గామా లింక్ అది. సో విశాఖపట్నంకి ఏ ట్రైన్ వచ్చినా ఇక్కడ నుంచి రివర్స్ అలా వెళ్ళాల్సిందే. సో ట్రైన్ వస్తుంది అంటే లోకోస్ రెడీగా పెట్టేస్తారు. సో ట్రైన్ వచ్చిందంటే లోకో రెడీగా ఉండి ఇక్కడ నుంచి అటాచ్ చేసేస్తారు, కపుల్ చేసేస్తారు. ఇప్పుడే చూసుకున్నట్టయితే వాస్కో డ గామా షాలిమార్ వెళ్ళింది. ఇంకోటి చూడండి, విశాఖపట్నం ఎప్పుడు బిజీయే, బ్యాక్ టు బ్యాక్ లైనప్స్ ఉంటాయి. విజయవాడ లీడింగ్ లోకో 39369. విశాఖపట్నం, తిరుపతి విశాఖపట్నం. డైలీ రన్నింగ్ ట్రైనా ఇది? సో దూరంలో చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఉందండి దీని వెనకల్ని. ఇది యాక్చువల్గా చెప్పాలంటే స్పెషల్ ఫేర్ ఇది, తిరుపతి విశాఖపట్నము. నిన్న మనం వచ్చిన బండి. విశాఖపట్నం CDO. సో ఇంకోటి ఏంటంటే మనం 130లో స్కిప్ చేస్తుంటే మనం లోకో వెనకాల ఉన్నాం కాబట్టి హాంకింగ్ ఇవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ వినిపిస్తాయండి. చూద్దాం 130 ఎప్పుడు కొడతాడు. ఎగ్జైటెడ్ ఉన్నా నేను కూడా. ఫస్ట్ LHB అయినా రన్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హౌరా లేన్ అయితే అలాగ అవుతుందండి. మనమైతే విజయవాడ లేన్ అయితే తీసుకుంటున్నాము. గాలి వచ్చేస్తుందండి 2 సైడ్ నుంచి. సో మన ఫస్ట్ హాల్ట్ అయిన దువ్వాడకి అయితే అరవ్ అవుతున్నామండి.
సో మనం మన ఫస్ట్ హాల్ట్ అయిన దువ్వాడకి అయితే వచ్చేసామండి. 17 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 31 మినిట్స్ డిలేతోని దువ్వాడకి అయితే వచ్చినాము. ఏదో పడ్డది. సో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ చూసుకుంటే 175 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి దువ్వాడలో. ఎందుకంటే విశాఖపట్నం రాని ట్రైన్స్ కూడా దువ్వాడలో ఆగి బైపాస్ తీసుకొని విజయనగరం సైడ్ అయితే వెళ్తాయండి. సో అందుకనే దువ్వాడ అనేది సపోర్టింగ్ స్టేషన్ విశాఖపట్నంకి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి దువ్వాడ నుంచి. 5 నిమిషాలు అయితే హాల్ట్ తీసుకున్నాడు. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి అనకాపల్లి. మెయిన్ లైన్ డిపార్చర్. సో దువ్వాడ తర్వాత మనము ఏదైతే ఉన్నామో ఇప్పుడు వాల్టెడ్ డివిజన్ అండి, ఈకో రైల్వేస్ జోన్. సో ఇప్పుడు నెక్స్ట్ అనకాపల్లి వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. విజయవాడ డివిజన్ ఆపరేట్ చేస్తుంది మొత్తం మన ట్రైన్ని. సో మన ట్రైన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేస్తారు. రత్నాచల్. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనే బోర్డు ఉంది. సో మనమైతే దువ్వాడ డిపార్ట్ అవ్వగానే మనం జోన్ అయితే చేంజ్ అయిపోతాము. సో విజయవాడ డివిజన్ వాళ్ళు అయితే హ్యాండ్ ఓవరింగ్ అయితే తీసేసుకున్నారు మన ట్రైన్ని. మనం ఆల్రెడీ లేట్లో ఉన్నామంటే ముందు చూసుకోవచ్చు. ముందు గూడ్స్ ఉంది. సో అనకాపల్లికి అయితే వచ్చేసామండి సెకండ్ హాల్ట్. సో మనమైతే అనకాపల్లి స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా అరవ్ అవుతున్నాము. వెనకాల చూసుకున్నా క్రౌడ్ దిగేది ఎక్కే క్రౌడ్ ఉంది. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి అనకాపల్లిలో. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అరవ్ అవుతున్నాము. సో డైలీ చూసుకుంటే 83 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ ఒరిజినేటింగ్, ఇంకా 2 ట్రైన్స్ టర్మినేట్ అయితే. దాంట్లో ఒక ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ అనకాపల్లి స్పెషల్ ఫేర్ అయితే రన్ అవుతుంది. చూద్దాము రన్ ఇంకా 130 కొట్టలేదు దువ్వాడ తర్వాత. ఎందుకంటే గూడ్స్ వెనకాల వెళ్ళినాము. 30 kmph లో వెళ్ళినాము గూడ్స్ వెనకాలనే. ఆవిడకి రిజర్వేషన్ చేసుకుంది, పడుకుంది. కూర్చోమని నేను ఎక్కలేనమ్మా. బస్సులు పైకి కూర్చోలేని, ఎక్కలేని, తినలేను. ఇంకెందుకు పట్టమన్నదని కాదు. Ellemanchili.
దీనికి క్లియరెన్స్ ఎందుకు దొరుకుతుందో నాకు ఇప్పటికి అర్థమవుతుంది. ముందు ఏ ట్రైన్ లేదు. Skipping Narsipatnam Road. ఒక్క స్టేషన్ కూడా ప్రాపర్గా 130 స్కిప్ చేయలేదండి. రాగులపాలెం ఒక్కటి 130 స్కిప్ చేసిండు. మిగతాదంతా డల్లడల్లనే మొత్తం. క్లియరెన్స్ ఎందుకు దొరుకుతలేదు అర్థమవుతలేదు. ముందేమైనా ట్రైన్ ఉందంటే అట్లా కూడా లేదు. సో 96 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 1 అవర్ డిలేకి వెళ్ళిపోయినామండి. సో తునికి అయితే వచ్చేసాము. తునికి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1గా వచ్చాము. డైలీ చూసుకుంటే ఇక్కడ 60 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. కొత్త సమోసా అండి. సో ఇవన్నీ కామన్ రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ. సో డిపార్చర్ అయితే ఇంకా ఇవ్వలేదు, చూద్దాం ఏ టైంకి ఇస్తాడు అనేది. డిపార్ట్ అయితే అయిపోయామండి తుని నుంచి. సిక్స్టీన్ కిలోమీటర్స్లోనే మనకి ఇంకొక హాల్ట్ ఉంది, అదే అన్నవరము. సో 113 కిలోమీటర్స్ 58 మినిట్స్ డిలేతోనైతే అన్నవరంకి అయితే వచ్చామండి.
అన్నవరంకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చినామండి. సో అన్నవరంలో అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది, ట్రైన్ అంతా ప్యాక్ అయిపోయింది. డిపార్ట్ అయితే అయిపోయాము. సో దిగడం ఎక్కడంకే సరిపోయింది, రికార్డ్ అయితే చేయలేను. 55 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి అన్నవరంలో. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎట్లుందో. సో మనమైతే సామర్లకోట్ జంక్షన్కి అయితే అరైవ్ అవుతున్నామండి. సో 150 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 1.5 అవర్ డిలేతో అయితే సామర్లకోట్ జంక్షన్కి అయితే వచ్చామండి. సో జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి కాకినాడ పోర్ట్ లేన్ అయితే అలాగ అవుతుంది, కాకినాడ టౌన్ కాకినాడ పోర్ట్ లేన్ అయితే అలాగ అవుతుంది, అందుకనే జంక్షన్ అని అంటారు. ఇక్కడ డైలీ చూసుకుంటే 184 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి. ఆ సామర్లకోట్ కాకినాడ డిస్టిక్ కిందకి వస్తుంది. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి అనపర్తి ఉంటుంది. ట్రాక్ వర్క్స్ చాలా నడుస్తున్నాయండి, ట్రాక్ వర్క్ వల్లనే మనకి డిలే అనేది అవుతుంది. మొత్తం టీఎస్ఆర్లు ఎక్కడ చూసినా టీఎస్ఆర్ల మీద నడుస్తుంది ట్రైన్. సో వందే భారత్ కూడా డిలే ఉంది. సో అర్థం చేసుకుని ట్రాక్ వర్క్స్ అంతా హెవీగా నడుస్తున్నాయి ఈ సెక్షన్లో. సో డిపార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉందండి మన ట్రైన్. సో డిపార్ట్ అయిపోయామండి సామర్లకోట్ నుంచి. చూసి అన్ని ప్యాకెట్లు పడేస్తున్నారు, చూసి చేయండి, లేకపోతే అక్కడ వెళ్ళి చేయండి వాష్రూమ్లలో. इतना सिविक सेंस नहीं रहता, क्या नहीं रहता. మెడపాడు ఫ్లాట్ 130లో కొడుతుంది. బిక్కవోలు ఫ్లాట్ 130. సో అనపర్తికి అయితే వచ్చేసినాము. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే 34 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అనపర్తిలో.
మన వెనకాల క్రౌడ్ చూస్తున్నారు కదా, మనం వెళ్ళి దిగే బ్లాగ్ చేసేంత కూడా స్కోప్ లేదు. అందుకనే నేను ఇక్కడనే చేస్తున్నాను బ్లాగ్. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది రాజమండ్రి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. బిక్కవోలు ఒక్కసారి సామర్లకు దాటిన తర్వాత రన్ను కొట్టిందండి 130లో. స్కిప్పింగ్ ద్వారపుడి. అంత్యోదయ. చూస్తున్నారా జనరల్ పబ్లిక్ ఇది మొత్తం. రాజమండ్రికి అయితే అరవ్ అవుతున్నాము. సో ఇక్కడ చూసుకుంటే G9 ఒక స్పెషల్ ఫేర్ అయితే ఉంది. షాలిమార్ మాస్ స్పెషల్ ఫేర్. సారీ, మాస్ షాలిమార్ స్పెషల్ ఫేర్. సో మనమైతే రాజమండ్రి స్టేషన్కి అయితే అరవ్ అవుతున్నామండి. సో రాజమండ్రికి అయితే వచ్చేసినామండి. సో రాజమండ్రికి ఇంకొక పేరు ఉంది, రాజమహేంద్రవరం అయితే అంటారు. 50 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చినాము. 5 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేటింగ్ గా టర్మినేట్ అయితే అవుతాయండి. చూద్దాం మనకి ఏ టైంకి డిపార్చర్ ఇస్తాడో. ఎందుకంటే వెనకాల మన స్లాట్ లో వందే భారత్ అయితే వస్తుంది. తెలిసి దాన్ని ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనది కూడా మంచి ప్రిఫరెన్స్ ఉన్న బండి ఈ సెక్షన్ లో. ఎక్కువ ప్లేస్ వచ్చేది
చూస్తున్నారా ఇలా ఉంది సిచ్యువేషన్. మనం దిగి బయట మాట్లాడితే మనకి నించోనికి కూడా ప్లేస్ ఉండదు. సో అది గైస్ డిపార్చర్లో కలుసుకుందాం. ఈస్ట్ కోస్ట్ ఏసీ ఏసీ देखो ఖాళీ ఇక్కడ పెట్టుకుంటారా 130 చేస్తా ఖచ్చితంగా. మనం కొంచెం బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మనం వెళ్ళే లోపు ఇంకా చీకటి అయితే అయిపోతుంది కాబట్టి ట్రైన్ నెంబర్స్ కనుక చూసుకుంటే విశాఖపట్నం నుంచి విజయవాడకి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12717. అదే విజయవాడ నుంచి విశాఖపట్నంకి ఇంకా చూసుకుంటే 12718. సో ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. ఇట్స్ లైక్ ఇంటర్ సిటీ జోనల్ కిందకి అయితే వస్తుంది ఈ ట్రైన్. త్రీ సిస్టర్స్ లో ఒక ట్రైన్ వచ్చి చెన్నైని కనెక్ట్ చేస్తుంది, ఒక ట్రైన్ వచ్చి హైదరాబాద్ ని కనెక్ట్ చేస్తుంది, ఇంకో ట్రైన్ వచ్చి విశాఖపట్నం అయితే కనెక్ట్ చేస్తుంది. టోటల్ గా టైం వచ్చి 6 hours 30 minutes అయితే తీసుకుంటుంది విశాఖపట్నం నుంచి విజయవాడకి. టోటల్ హాల్స్ కనుక చూసుకుంటే 11 హాల్స్ అయితే ఉన్నాయండి ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ కి. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చి దీనికి 56 km/h అయితే ఉందండి. సగటు సూపర్ ఫాస్ట్ కి ఏదైతే 55 నుంచి 65 ఉంటుందో ఈ ట్రైన్ కి అయితే 56 km/h అయితే ఉంది. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది నిడదవోలు జంక్షన్. సో డిస్టెన్స్ కనుక చూసుకుంటే 350 kilometers అయితే కవర్ చేస్తుంది విశాఖపట్నం విజయవాడకైనా, విజయవాడ నుంచి విశాఖపట్నంకైనా. సో విశాఖపట్నం నుంచి 12:55 అయితే డిపార్ట్ అవుతుంది. సో 7:15 కల్లా ఈవినింగ్ అయితే విజయవాడకి అయితే రీచ్ అవుతుంది. బట్ ఈ రోజు ట్రైన్ అయితే లేట్ వచ్చింది అండ్ లేట్ డిపార్చర్ అయింది. అండ్ దాంతోపాటు మసాలాలు మొత్తం ఇక్కడ ట్రాక్ వర్క్ల వల్ల ఇంకా లేట్ అయిపోయింది ట్రైన్. అంటే అయితే 40 minutes 50 minutes డిలేతో అయితే రన్ అవుతున్నాము. రీసెంట్ గానే ఎల్హెచ్బి అయ్యాడు. దీని ఇనాగరేషన్ కనుక చూసుకుంటే October 3, 1994 లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. రత్నాచల్ కి, శాతవాహన, పినాకిని 3 ట్రైన్స్ కి అయితే ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అండ్ ప్యాంట్రీ కార్స్ అయితే ఉంటాయండి. ఈ February 24th రోజు అయితే ఎల్హెచ్బికి అయితే అప్గ్రేడ్ అయింది గైస్. దానికన్నా ముందు నేను ఐసీఎఫ్తో ఆల్రెడీ నేను జర్నీ అయితే చేసినాను రత్నాచల్లో. బట్ విజయవాడ నుంచి విశాఖపట్నంకి చేసిన కాబట్టి ఎల్హెచ్బికి అయినప్పుడు ఇక్కడ నుంచి అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసినాను ఐసీఎఫ్ ఉన్న విజయవాడ నుంచి విశాఖపట్నంకి. సో అందుకని ఇటు రివర్స్ రన్ ఎట్లుంటుంది అని ఎల్హెచ్బితోని అని అయితే నేను డిసైడ్ అయ్యి కేవలం ఈ రత్నాచల్ చేయడానికి నేను వందే భారత్లో వచ్చాను. హైలైట్ అయినా తెలుసా, వందే భారత్లో టికెట్ దొరికాయి, రత్నాచల్లో టికెట్ దొరకలేదు. జనరల్లో పోతున్నాం. వన్ ఆఫ్ ద ర్యాంపేజ్ రన్ అన్ని ఇంటర్ సిటీస్తో పోలిస్తే ఈ రత్నాచల్ రన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రాబ్లం ట్రైన్ది కాదు, ట్రాక్ వర్క్ది. సో సామాన్ల కొట్టి తర్వాత కొట్టాడండి 130 కాన్స్టెంట్గా. సామాన్ల కొట్టి ముందు మొత్తం ట్రాక్ వర్క్లు ఇవన్నీ నడుస్తుండే. సాయినగర్ భావనగర్ కాదు కదా. మనకు ఆ రోజులు గుర్తుండవు. సామాన్ల కోట నుంచి ఇది ఏదైతే ట్రైన్ స్కిప్ అయిందో సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ అండి. ఇది సామాన్ల కోట నుంచి కాకినాడ లేన్ తీసుకుంటుంది. సో నిడదవోలు జంక్షన్కి అయితే అరవ్ అవుతున్నామండి. సో జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి భీమవరం వెళ్ళే వాళ్ళు కానీ, ఇంకా నర్సాపూర్ వెళ్ళే వాళ్ళు కానీ, గుడివాడ ఇదంతా లేన్ అయితే అలాగవుతుంది. సో అందుకనే నిడదవోలు జంక్షన్ అంటారు.
223 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 1 hour 23 minutes డిలేతో అయితే మనము నిర్దవోల్ జంక్షన్ కి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే NDD. టోటల్ గా ఇక్కడ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చాము, ఎందుకంటే మనం రైట్ కి డైవర్ట్ అవ్వాలి, అందుకనే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇచ్చాడు. డైలీ చూసుకుంటే 67 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 5 ట్రైన్స్ ఒరిజినేటింగ్, ఇంకా 5 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయండి. సో జస్ట్ ఇక్కడ మనకి 2 minutes హాల్ట్. వందే భారత్ వెనకాల కొవ్వూరు వచ్చేసింది, మన వెనకాలనే ఉన్నాడు వందే భారత్. ఏడో ఓటీ కొడతాడు. ఏలూరు లోపల అయితే కొట్టేసేయాలి. సింహం అయితే ఇస్తాడండి, ఎందుకంటే అది వందే భారత్ హై ప్రయారిటీ ట్రైన్. टैलेंट बोलते हैं. సో మన తాడేపల్లిగూడెంకి అయితే వచ్చేసామండి. టూ 42 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 1 hour 18 minutes తో అయితే మనం తాడేపల్లిగూడెంకి అయితే వచ్చామండి. తాడేపల్లిగూడెంకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో 74 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ అయితే వస్తుందండి. సో చూద్దాం ఇంకా టైంకి ఏ టైంలో డిపార్చర్ ఇస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరుకి ఏదైతే స్ట్రెచ్ ఉంటుందో ఆ స్ట్రెచ్లోనే మనకి వందే భారత్ ఓవర్టేక్ అయితే ఉంటుందండి. చూద్దాం. నాకు ఎందుకో డౌట్ కొడుతుందండి, ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చి డేంజర్ సిగ్నల్ ఉంది, అక్కడ వచ్చి గ్రీన్ సిగ్నల్ ఉంది. సో వందే భారత్ అయితే ఓవర్టేక్ చేయడానికి అయితే సిగ్నల్ వేసేసిండండి. అది 5 kilometers టు తాడేపల్లిగూడెము. మనకి ఈయన ఆపిచ్చేసిండు. మధ్యలో ఏదైనా ఓటీ ఇస్తాడేమో అని అనుకున్నాము, బట్ ఇక్కడనే ఇచ్చేలాగుంది. వచ్చేసింది వందే భారత్, మాట్లాడుతుంటేనే వచ్చేసింది వందే భారత్. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. తాడేపల్లిగూడెంలో మంచి కాంబో అయితే దొరికిందండి. ఒకటి జింగు, అరుణ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయింది మనతోని. వందే భారత్ అయితే ఓటీ చేసుకుంటే అయితే వెళ్ళింది. సో మనమైతే డిపార్ట్ అయిపోతున్నామండి తాడేపల్లిగూడెం నుంచి. సో డిపార్ట్ అయిపోయామండి తాడేపల్లిగూడెం నుంచి.
సో వందే భారత్ వెళ్ళిన నిమిషంకే మనకి స్టార్టర్ ఇచ్చేసిందంటే చూసుకోండి, దొరకదు అది, అంత స్పీడ్లో పోతుంది, అది దొరకదు. సో బయట వర్షం పడుతుంది, స్టేషన్ స్కిప్ కొడుతున్నాడు 130లో. బాబా ఏ మనగొట్టిందా? కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 1 hour 22 minutes డిలేతోనైతే ఏలూరుకి అయితే వచ్చాము గైస్. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే EE 3 ప్లాట్ఫామ్స్ అయితే అంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే ఇక్కడ 150 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఏలూరులో. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, విజయవాడలో ఫుల్ వర్షం అంట. ఏలూరు నుంచే మనకి వర్షం పడడం మనం చూసుకోవచ్చు. నేనైతే మెల్లిమెల్లిగా ఖాళీ అయితే అవుతుంది, విజయవాడ వచ్చేలోపు మాక్సిమం ఖాళీ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ మన హాల్ట్ వచ్చి నూజివీడు ఉంది. సో డిపార్ట్ అయితే అయిపోయాము ఏలూరు నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది నూజివీడు. ఇట్లా పట్టుకో, పట్టుకో. సెకండ్ లాస్ట్ సో మనమైతే నూజివీడు స్టేషన్కి అయితే వచ్చామండి. 309 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 1 hour 23 minutes డిలేతోనైతే నూజివీడుకి వచ్చినాము. ఇది మన లాస్ట్ హాల్ట్ అనమాట. దీని తర్వాత డైరెక్ట్ మన డెస్టినేషన్ విజయవాడనే. సో నూజివీడుకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చినాము. 18 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. విజయవాడ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందని అనౌన్స్మెంట్ ఇస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. మనమైతే డిపార్ట్ అయిపోయామండి నూజివీడు నుంచి. సో మనము ఒకటి ఏంటంటే మన రత్నాచల్ వచ్చి విజయవాడకి ఫస్ట్ రీచ్ అవుతుందండి.
ఏదైతే 3 సిస్టర్స్ అని చెప్పినానో 3 సిస్టర్స్ అవి డెస్టినేషన్స్కి వెళ్ళి రిటర్న్ ఫస్ట్ వచ్చేది విజయవాడ కంటే అది రత్నాచల్, తర్వాత వచ్చేది పినాకిని అండి, అది చెన్నై వెళ్ళేసి వస్తుంది. ఇంకోటి లాస్ట్ లో వచ్చేది మన శాతవాహన, సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన. ఈ రత్నాచల్ వచ్చి 7 షెడ్యూల్ టైమింగ్ చెప్తున్నాను, 7:15 కి అయితే విజయవాడ రావాలి. పినాకిని వచ్చి 9:30 కల్లా మనకి విజయవాడ రావాలి. 10:20కి ఏమో శాతవాహన అయితే రావాలి. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేది రత్నాచల్ అనమాట. సో గైస్ మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నాము. సో టోటల్గా 350 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 1 అవర్ డిలేతోనైతే విజయవాడకి అయితే వచ్చినామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి 1 అవర్ డిలేతో వచ్చినామండి. యాక్చువల్గా 7:15కి రావాల్సిన మనము 8:15 అయితే అవుతుందండి. ఎగ్జాక్ట్లీ 1 అవర్ డిలేలో మనం విజయవాడకి అయితే వచ్చినాము. పెండింగ్ వచ్చి కోచ్ కాంపోజిషన్ ఫేర్స్ అయితే మాట్లాడుకోవాలండి. కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే దీనికి వచ్చి 8 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయండి, అండ్ 8 సెకండ్ సీటింగ్ కోచెస్, 3 చైర్ కారు, ఒక ప్యాంట్రీ కారు, ఒక SLRT, ఒక EOG. టోటల్ గా కాంపోజిషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్. ఫేర్స్ కనుక చూసుకుంటే మేమైతే జనరల్ క్లాస్ లో వచ్చినామండి. సో విశాఖపట్నం నుంచి విజయవాడకి. సో మాకు పడ్డ కాస్ట్ వచ్చి 150 రూపీస్ అయితే పడ్డది. సో సెకండ్ సీటింగ్ వచ్చి మీకు అరౌండ్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 170 రూపీస్ అలా అవుతుంది రత్నాచల్కి. సూపర్ ఫాస్ట్ కేటగిరీ కాబట్టి మీకు సూపర్ ఫాస్ట్ చార్జెస్ అయితే యాడ్ అవుతాయి. చైర్ కార్ కనుక చూసుకుంటే 555 రూపీస్ అయితే పడుతుంది చైర్ కార్. సో ఇవి ప్రైజెస్. మనమైతే వచ్చేసినాము. సో రన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యు, లవ్ యు ఆల్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్.